Welcome to 24 Technologies. So today's topic is VPC peering. VPC stands for Virtual Private Cloud. Peering అంటే ఏంటి? యాక్చువల్‌గా పీరింగ్ అంటే ఒకదానితో ఒకటి కనెక్ట్ కావడం. మనకు ఇప్పుడు మీరు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. బీటెక్ 4th ఇయర్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు. మీరిద్దరిని ఏమనొచ్చు? పీర్ స్టూడెంట్స్ అని చెప్పేసి కూడా కాల్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ అంటే స్టూడెంట్ 4th ఇయర్ వీటిని నేను పీర్ చేస్తున్నా. కలుపుతున్నా. లైక్ కొలీగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొలీగ్స్ సేమ్ టైప్స్ ఆఫ్ వర్క్ చేసే వాళ్ళని కూడా పీర్ కొలీగ్స్ అని చెప్పేసి అనొచ్చు. మనం సమ్ టైమ్స్ ఏమని అనొచ్చు అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ మీ కొలీగ్ ఒక వర్క్ చేసినట్టు దాన్ని మీరు వెరిఫై చేయాలి. అంటే పీర్ కొలీగ్ వెరిఫికేషన్ అని చెప్పేసి కూడా మనం కాల్ చేయొచ్చు. లైక్ దిస్ అవి వదిలిపెట్టేస్తే మనం ఇప్పుడు కూడా వీపీసీ గురించి మాట్లాడుతున్నాం. వీపీసీ పియరింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరింగ్ అంటే ఏంటి? నేను ఒక వీపీసీని క్రియేట్ చేశాను. వీపీసీ క్రియేట్ చేశాను. ఇది ఎక్కడ ఉంది? నాకు హైదరాబాద్ రీజియన్‌లో ఉంది అనుకుందాం. నాకు ఇంకొక వీపీసీ ఉంది. లైక్ ఇది కూడా క్రియేట్ అయ్యి ఉంది. దీనిలో సంథింగ్ ఏవో రన్ అవుతున్నాయి. వాటెవర్ సంథింగ్ రన్ అవుతున్నాయి. ఇది నాకు కేప్ టౌన్‌లో ఉంది అనుకుందాం. కేప్ టౌన్‌లో ఉంది. అండ్ వీపీసీ దీని పేరు రఘు అని చెప్పేసి పెడుతున్నా. దీని పేరు వచ్చేసి వందిత అని పెడుతున్నాను. వందిత. వీపీసీ పీరింగ్. రఘువీర్ అండ్ వందిత పీరింగ్స్. రైట్. ఒకటి హైదరాబాద్‌లో ఉంది. ఒకటి కేప్ టౌన్‌లో ఉంది. దీనిలో యాజ్ యూజువల్‌గా నీకేముంటాయి? డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్‌లో డిఫరెంట్ సబ్‌నెట్స్ క్రియేట్ అయి ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్‌లో డిఫరెంట్ సబ్‌నెట్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మేక్ ష్యూర్ దట్ ఆ 2 వీపీసీస్ ఏవైతే ఉన్నాయో ఓవర్‌లాప్ అవ్వకూడదు. ఓవర్‌లాప్ అనేది అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ ఓవర్‌లాప్ అనేది అవ్వకూడదు. ఎందుకంటే సపోజ్ ఇక్కడ ఏది తీసుకున్నాను? 192.168.1.0/24 అనే నెట్వర్క్ తీసుకున్నాను అనుకుందాం. ఇక్కడ కూడా నేను సేమ్ నెట్వర్క్‌ని తీసుకుంటే అప్పుడు ఓవర్‌లాప్ అవుతుంది. నువ్వు కావాలంటే 2 తీసుకో. 2.0 అనేది తీసుకో. 3.0 అనేది తీసుకో. బట్ సేమ్ అనేది నువ్వు తీసుకోకూడదు. తీసుకుంటే ఓవర్‌లాప్ అవుతుంది. ఆ ఓవర్‌లాప్ అయినప్పుడు మీరు వీపీసీ పీరింగ్ అనేది మీరు చెయ్యలేరు. ఓకే. ఇక్కడ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏది అంటే ఈ వీపీసీ పీరింగ్‌లో మీకు తెలుసుకోవాల్సింది ఏది అంటే ఓవర్‌లాపింగ్ సిఐడిఆర్స్ గురించి మాట్లాడినాం కదా! నాకు ఒక 4 వీపీసీస్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుందాం. లైక్ నేను ఏది క్రియేట్ చేశాను? రఘువీర్ వీపీసీ అనేది హైదరాబాద్ రీజియన్‌లో నేను క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇంకొక రీజియన్‌లో వందిత వీపీసీ అన్నా కదా! వందిత వీపీసీ అనేది ఇది ఎక్కడుంది? కేప్ టౌన్‌లో ఉంది అనుకుందాం. కేప్ టౌన్. అండ్ ఇంకొక వీపీసీ ఇషిత వీపీసీ. ఇది వచ్చేసి నేను నార్త్ వర్జీనియాలో క్రియేట్ చేశాను అని చెప్పేసి అంటారు. ఇంకొక వీపీసీని కూడా క్రియేట్ చేసుకుందాము. అది 24 టెక్ వీపీసీ అనుకుందాం. 24 టెక్ వీపీసీ అని చెప్పేసి అనుకుందాం. ఇది వచ్చేసి ఇక్కడ ఓహియోలో ఉంది. అంటే ఆల్ ఆర్ డిఫరెంట్ రీజియన్స్. హైదరాబాద్, కేప్ టౌన్, నార్త్ వర్జీనియా, ఓహియో అన్ని డిఫరెంట్ రీజియన్స్ అండ్ డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ అని చెప్పేసి అనుకుంటాం. 192.168.1.0/24 అనేది ఇక్కడ నెట్వర్క్ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ 172.16.34.0/12 ఇక్కడ ఒక డిఫరెంట్. ఇది క్లాస్ ఏ. ఓకే. ఇది క్లాస్ బి. వీటి గురించి వదిలిపెట్టేసేయండి మీరు క్లాసెస్ గురించి. మీకు కావాలనుకుంటే దానిలో ప్రీవియస్ సెషన్స్‌లో నేను చెప్పినట్టు ఉన్నాయి. నెంబర్స్ తోటి కన్‌ఫ్యూజ్ కాకండి. జస్ట్ డిఫరెంట్ నెట్వర్క్స్ అనుకోండి. డిఫరెంట్ ఐపీస్ కాదు. డిఫరెంట్ నెట్వర్క్స్. అండ్ ఇంకోటి 10.0.0/12 అని చెప్పేసి ఇది క్లాస్ ఏ. ఇది ఒక నెట్వర్క్. అండ్ ఇక్కడ 192.168.10.0/24 ఇది కూడా క్లాస్ సి. దిస్ వన్ అండ్ దిస్ వన్ చూడడానికి సేమ్ ఉంటాయి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది 1.0, ఇది 10.0. బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే. ఈ నెట్వర్క్స్ అన్నింటిలో నాకు సబ్నెట్స్ ఉన్నాయి, రౌట్ టేబుల్స్ ఉన్నాయి అండ్ ఇంటర్నెట్ గేట్వేస్ ఉన్నాయి. వాటెవర్ దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్డ్. బట్ నాకు ఇవన్నీ కలపాలి. ఇదంతా నాదే సేమ్ నెట్వర్క్. నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో ఉన్న నెట్వర్క్.
వీటినన్నింటినీ కలపాలి ఆ ఇన్స్టెన్స్ అన్నింటినీ అంటే నేనేం చేస్తానంటే నేను ఏం యూజ్ చేస్తానో వీపీసీ పీరింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. మీకు వీటిలో ఏ వీపీసీస్ పీర్ కావాలి, ఏ వీపీసీ పీర్ కావాలి, లైక్ ఏ అండ్ బి పీర్ కావాలి అనుకుంటే ఈ రెండింటిని నేను పీర్ చేస్తాను. క్లాస్ బి అండ్ క్లాస్ సి, క్లాస్ బి కాదు దిస్ వన్ వందిత అండ్ ఈషిత, ఇవి ఏవైతే ఉన్నాయి ఈ వీపీ స్పీడ్ కావాలి అంటే ఈ రెండు పీర్ చేస్తాను. ఈషిత అండ్ 24 టెక్ ఏదైతే ఉందో ఈ రెండు పీర్ కావాలంటే పీర్ చేస్తాను. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రఘువీర్ అండ్ వందిత పీరింగ్ లో ఉన్నారు, వందిత అండ్ ఇషిత పీరింగ్ లో ఉన్నారు, ఇషిత అండ్ రఘువీర్ పీరింగ్ 24 టెక్ పీరింగ్ లో ఉన్నారు. ఇప్పుడు రఘువీర్ అండ్ 24 టెక్ ఈ రెండు పీరింగ్ లో ఉన్నట్టా లేనట్ట? గెస్ వాట్? ఉన్నట్టా లేనట్ట? నాకేది రఘువీర్ టు వందిత, వందిత టు ఇషిత, ఇషిత 24 టెక్ ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా. కాబట్టి నేను ఇప్పుడు రఘువీర్ టు 24 టెక్ పీరింగ్ లో ఉన్నట్లా లేనట్లా ఈ రెండు. కొంతమంది ఉన్నాయి, కొంతమంది లేదు అనుకుంటారు, బట్ 100% లేనట్లే, 100% లేనట్లే. నేను దీనికి ఏం చేయాలి అంటే మాన్యువల్ గా ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్ట్ అయ్యి, ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్ట్ అయ్యి, ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్ట్ అయినంత మాత్రాన ఇది కనెక్ట్ అయినట్టు కాదు. 100% నో. మీరు దీనికి మళ్ళీ ఏం చేయాలంటే పీరింగ్ చేసుకోవాల్సిందే, విపిసి పీరింగ్ చేసుకోవాల్సిందే. ఆ టైంలోనే అవి వర్క్ అవుతాయి. అండ్ రఘువీర్ అండ్ ఇషిత పీర్ కాలేదు, నీకు కావాలి అనుకుంటే లైక్ దిస్ యూనిట్ టు పీర్. ఇక్కడ నేను ఆరోస్ వేస్తున్నాను అంటే మీరు పీరింగ్ చేయాలి. ఏ అకౌంట్ తోటి ఏ రీజియన్ లో ఉన్న విపిసి, ఏ రీజియన్ లో ఉన్న విపిసికి మీరు పీర్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ సేమ్ అకౌంట్ ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. ఇవన్నీ ఏవి సేమ్ అమెజాన్ అకౌంట్ లో పీరింగ్ కాన్సెప్ట్స్ నేను మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు ఇవి సేమ్ అకౌంట్స్ కాదు, ఇది డిఫరెంట్ అకౌంట్, ఇది డిఫరెంట్ అకౌంట్, ఇది డిఫరెంట్ అకౌంట్ లో ఉన్న విపిసి, ఇది డిఫరెంట్ అకౌంట్ లో ఉన్న విపిసి, ఇది డిఫరెంట్ అకౌంట్. ఈ నాలుగు ఇప్పుడు డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ రీజియన్స్ కాదు, డిఫరెంట్ అకౌంట్స్. రఘువీర్ అనేది రఘువీర్ అకౌంట్, వందిత అనేది వందిత ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఇషిత అనేది ఇషిత ఏడబ్ల్యూఎస్ అకౌంట్, 24 టెక్ అనేది 24 ఏడబ్ల్యూఎస్ అకౌంట్. లైక్ మీరు కూడా ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యూజ్ చేస్తున్నారు కదా, లైక్ దట్. ఇప్పుడు నేను యూజ్ చేసే అకౌంట్, మీరు యూజ్ చేసే అకౌంట్ బోత్ ఆర్ డిఫరెంట్. బట్ అక్కడ 2 డిఫరెంట్ అకౌంట్స్ లో 2 డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్నట్లు నేను పీర్ చేయొచ్చా? ఎస్ ఆర్ నో? చేయొచ్చా చేయలేమా? రెండు డిఫరెంట్ అకౌంట్స్ కదా, చేయొచ్చా చేయలేమా? మనకు ఆ ఆప్షన్ కూడా మనకు అమెజాన్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. బాబు మీరు 2 డిఫరెంట్ రీజియన్సే కాదు, 2 డిఫరెంట్ అకౌంట్స్ మీరు యూజ్ చేస్తున్నప్పటికీ యువర్ ఇన్స్టెన్సెస్, యువర్ విపిసిస్ యూ కెన్ పీర్ యువర్ విపిసిస్ అని చెప్పేసి. అక్కడ నేను ఏమి ఇవ్వాలి అంటే నేను ఏ అకౌంట్ లో పీర్ చేయాలి అనుకుంటున్నాను. లైక్ వందిత అకౌంట్ లో పీర్ చేయాలి అనుకుంటే ఆ వందిత అకౌంట్ యూజర్ నేమ్ ఏదైతే 12 డిజిట్స్ యూజర్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేసి ఆ విపిసి ఐడి నాకు తెలిసి ఉండాలి. ఆ విపిసి ఐడి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే పీర్ అవుతాయా? ఇప్పుడు నేను అకౌంట్ నెంబర్ ఇచ్చాను 12 డిజిట్స్ది అండ్ విపిసి ఐడి కూడా ఇచ్చాను, పీర్ అవుతాయా? అవుతాయా కావా? అవుతాయని కొంతమంది, కావని కొంతమంది. బట్ అవ్వవు. ఎందుకంటే మీరు రిక్వెస్ట్ అనేది పీర్ చేసింది, మీరు రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత నేను ఇప్పుడు రఘువీర్ అనే అకౌంట్ లో విపిసి పీరింగ్ తన అకౌంట్ నెంబర్ అండ్ విపిసి ఐడి ఇచ్చి రిక్వెస్ట్ సెండ్ చేస్తే వందిత వెరిఫై చేసుకుని ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే తనది నాకు తెలిసింది, జస్ట్ నేను రిక్వెస్ట్ పెట్టేసిన పీరింగ్ అని చెప్పేసి, తనకు నేను ఎవరో తెలియదు, ఆ టైంలో రిజెక్ట్ చేయొచ్చు. తనకి నేను ఎవరో తెలుసు అన్నప్పుడు వెరిఫై చేసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, ఎందుకంటే విపిసి ఈజ్ వెరీ పవర్ఫుల్. విపిసిలో వన్స్ ఒకసారి మీరు పీరింగ్ చేసినారంటే దే కెన్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. అంటే 2 డిఫరెంట్ అకౌంట్స్ లో 2 డిఫరెంట్ విపిసిస్ లో ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అవన్నీ కమ్యూనికేట్ అవుతాయి. కాబట్టి దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మీరు ఏం చేయాల్సి ఉంటుంది? వెరిఫై చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. 2 డిఫరెంట్ అకౌంట్స్, మీ ఫ్రెండ్ అకౌంట్స్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, లేదు సేమ్ అకౌంట్ ఉంటే 2 డిఫరెంట్ రీజియన్స్ లో విపిసిస్ క్రియేట్ చేసి అవి చేయొచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, ఒక విపిసి ఒక రీజియన్ లో ఎన్ని విపిసిస్ మనం క్రియేట్ చేయొచ్చు? లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ విపిసిసా, లేకపోతే ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ నెంబర్ క్రియేషన్ కోసం? అమెజాన్ వాడు ఏం చెప్తాడంటే, బాబు నేను ఎన్ని విపిసిస్ మీరు క్రియేట్ చేసినా నేను వర్క్ చేస్తాను. బట్ గుడ్ థింగ్ ఏంది అంటే మీరు ఓన్లీ 5 విపిసిస్ మాత్రమే క్రియేట్ చేసుకోండి. దట్ ఈస్ గుడ్ థింగ్. అంతకంటే ఎక్కువ క్రియేట్ చేసుకోకండి. మీరు ఎక్కువ క్రియేట్ చేసుకున్నా నేను వర్క్ చేస్తాను, బట్ నాకు మీరు 5 విపిసిసే క్రియేట్ చేసుకోండి. సార్ నాకు 5 విపిసిస్ సరిపోవట్లేదు, నా ఎన్విరాన్మెంట్ లో 5 విపిసిస్ క్రియేట్ చేసుకున్నా సరిపోవట్లేదు అంటే నువ్వు క్లాస్ సి తీసుకుందాం, క్లాస్ బి తీసుకో. ఒక్కొక్క విపిసిలో 65,000 కమ్యూనికేట్ అవుతాయి.
లేదు సార్ అది కూడా సరిపోవట్లేదు. ఒక్కొక్క VPC క్లాస్ ఏ తీసుకో. క్లాస్ ఏలో 1,67 lakhs సపోర్ట్ చేస్తాయి. అట్లాంటివి 5 VPC అంటే అరౌండ్ 6 crores 7 crores డివైజెస్ సపోర్ట్ చేస్తాయి ఒక VPCలో. ఒక రీజియన్లో 5 VPCs మీరు క్రియేట్ చేసుకుంటారు. కాబట్టి 5 కంటే ఎక్కువ క్రియేట్ చేయండి. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ చూస్ క్లాస్ B, క్లాస్ C, క్లాస్ ఆర్ క్లాస్ C. రైట్, ఈ రకంగా మనము VPCs. బట్ ఇదొకటి గుర్తుకు పెట్టుకోండి, ఒక దాంట్లో మీరు 5 VPCs కంటే ఎక్కువ క్రియేట్ చేసిన అమెజాన్లో వర్క్ అవుతుంది, బట్ దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. రైట్, దిస్ ఈస్ అవర్ టుడేస్ VPC పీరింగ్ సెషన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ డెడికేటెడ్ సెషన్స్ కోసం మీకు కావాలంటే ప్లీజ్ రీచ్ మీ అవుట్. డెఫినెట్లీ ఐ హెల్ప్ యూ ఆన్ దట్ విత్ పెయిడ్ సెషన్స్. బట్ సీక్వెన్స్గా మీరు ఏ రకంగా చూడొచ్చు, ఏ రకంగా మనము 1 monthలో ఇవన్నీ నేర్చుకోగలుగుతాము. 0 to అట్లీస్ట్ 70 to 80%. ఇవి మీరు ప్రొఫైల్ చేంజ్ చేసుకోవాలన్నా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైనా కూడా వర్క్ అవుతుంది, ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైనా వర్క్ అవుతుంది, మీరు ఫ్రెషర్స్ అయినా వర్క్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ అయినా వర్క్ అవుతుంది. వితౌట్ క్లౌడ్ నౌ డేస్ నథింగ్. 100% మీకు నాలెడ్జ్ ఉండాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఐఎమ్ టెలింగ్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.